విశాఖలో పరదా మూవీ టీం సందడి చేసింది. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో నటించిన పరదా మూవీ ఈ నెల 22న విడుదలవుతోంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా విశాఖలో హీరోయిన్ అనుపమతో పాటు దర్శక నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని వారు చెప్పారు. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని వారు కోరారు. ట్రైలర్ లో కొంచెమే మేము చెప్పాం. దర్ ఇస్ లాట్ బియాండ్ దట్. ఈ స్టోరీలో ఇంకా చాలా ఉంది. సో అది అది మీరు చూస్తేనే మీకు అర్థం అవుతుంది. సో ఇట్స్ నాట్ దిస్ దీనిలో ఈ సినిమాకి ఒక సోల్ ఉంది, ఒక బేసిక్ థ్రెడ్ ఉంది. ఆ థ్రెడ్ ఏంటో నేను ఇప్పుడు చెప్పలేను, అది మీరు సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. ఆ దేని మీద బేస్ అయి ఉంటుంది అన్నది నేను ఇప్పుడు చెప్పే సినిమా. థ్రిల్లర్ క్రైమ్ అలా ఏం కాదు. అదే జాన్రా గురించి అడుగుతున్నారా అంటే ఇది ఒక మా డైరెక్టర్ గారు ఇంటర్వ్యూస్ లో చెప్పారు, దుబారా అది రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పారు. అది కొంచెం ట్రికీగా ఉంటుంది బ్రెయిన్ లో ప్రాసెస్ చేయడం. నాకు కూడా ట్రికీగా ఉంది ఇప్పుడు కూడా, బట్ కొంచెం కొంచెం ఇంచుమించు కరెక్టే. ఇంచుమించు రేంజ్ లేదు కానీ కొంచెం కరెక్ట్. సినిమాలో దేవుడు అనే యాంగిల్ ఉంటుంది, ఒక ట్రావెల్ అనే యాంగిల్ ఉంటుంది, టూ జోనర్ బ్లెండ్ ఉంది. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్ అండి, ఆల్ కైండ్స్. ఈ ఫిక్షనల్ స్టోరీ అండి, కంప్లీట్లీ ఫిక్షనల్. ఊరు కావచ్చు, ఈ బిలీఫ్ సిస్టమ్ కావచ్చు, అన్ని ఫిక్షనలైజ్ సినిమాలో. హిస్టరీ లేదు, ప్రెసెంట్ ఏం లేదు సార్, మొత్తం ఫిక్షన్, అంతా కల్పితమే. ఒకటి ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని ఊహించుకొని చేసిన కథ ఇది. సౌత్ ఇండియాలోనే చాలా ఫిక్షనల్ గా రాసింది. ఇలాంటి ఒక ఆచారం ఎక్కడా లేదు, ఏ బిల్డింగ్ సిస్టమ్ లేదు ఇలాంటిది మెయిన్ స్టోరీలో ఉన్నట్టు. సో ఇట్స్ ప్యూర్ ఫిక్షనల్ ఫిల్మ్. ఇప్పుడు కేజీఎఫ్ సలార్ అలాంటి ఉండవు కదా, అదొక ఫిక్షనల్. మీరు భయపడద్దండి, మెయిన్లీ ఫ్యాన్స్ అండి. ఒక 20 minutes ఆవిడ పరదాలో ఉంటారండి, మిగతా అంతా శుభ్రంగా అనుపమే ఉంటారండి. అలా 20 minutes నేను పరదాలో ఉన్నానని మీకు అది ఫీలింగ్ కూడా ఉండదు. పరదా ఉన్న